ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. జిఎస్టీ, గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ తెర మీదకి వచ్చేస్తుంది, టైం దగ్గరకు వచ్చేసింది. కాకపోతే మొట్టమొదటిసారి మొత్తం వ్యాపార వర్గం నుంచి సమాజం అంతా ఒక అయోమయంలో ఉంది. పూటకొక లెక్కన ఈ పన్ను పెరిగిపోతుంది, ఈ పన్ను పెరిగిపోతుంది అంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్యాంపెయిన్ ఒక ఎత్తు అయితే, రెండవ పక్కన జిఎస్టీ తర్వాత ఇంకా కూడా దాంట్లో ఎలాగ ఫైల్ చేయాలో తెలియదని వ్యాపారులలో ఆగ్రహవేశాలు వ్యక్తం కావడం. ఇది బీజేపీకి ఒక రకంగా కత్తి మీద సామనే కంటే కూడా కత్తి మొన మీద పరుగులు పెడుతుంది అన్నట్లు చెప్పుకోవచ్చు. వాస్తవానికి జిఎస్టీ కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిఎస్టీ మండలిలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా భాగస్వాములే. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకి కూడా మొత్తం లెక్కలు తెలుసు. ఓ పక్కన ఏ పన్ను ఎంత పెరుగుతుంది, ఇంతకుముందు 7-8 రకాల ట్యాక్సులు కొన్నిటి మీద ఉంటే 12 రకాల పన్నులు కూడా కొన్ని వస్తువుల మీద ఉన్నాయి. ఆయా వస్తువుల మీద ఉన్నటువంటి అన్ని పన్నుల్ని సింక్రనైజ్ చేస్తా వచ్చేది 18, 25%, 30% ఉంటే వాటిని ఆ రేంజ్లో తగ్గించుకుంటూ వచ్చారు. విలాస వస్తువులకి ఎక్కువ పన్నులు, మామూలు వస్తువులకి తక్కువ పన్నులు, నిత్యావసర వస్తువులకి అసలు పన్నులు లేనటువంటి విధానంలో మొత్తం మీద జిఎస్టీ ఏర్పాటు చేసింది. వాస్తవానికి జిఎస్టీ కీలకమైనటువంటి ఉద్దేశం పన్ను ఎగవేతని నిరోధించడం. అందరూ అనుకుంటున్నట్టు పన్ను రాబడి పెంచుకోవడం కాదు, పన్ను ఎగవేతని నిరోధించడం. దేశంలో పన్ను కడుతున్నటువంటి వ్యాపారుల సంఖ్య కేవలం 30-40% మాత్రమే. తమ వ్యాపారంలో దాదాపుగా 60-70% మంది పన్ను ఎగవేత ద్వారానే ఉంటుంది. చిల్లర కొట్ల నుండి పెద్ద పెద్ద షోరూముల దాకా లెక్కలేస్తే బిల్లులు మనకిచ్చినటువంటి లెక్కల్లో చూపకుండా మింగేసేటువంటి ఇక్కడ దీన్ని నిరోధించడం కోసం మొట్టమొదట ఉత్పత్తిదారుడు ఎవరికి పంపిస్తున్నాడు, ఆ పంపించినటువంటి వస్తువులు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్తున్నాయి, ఆ డిస్ట్రిబ్యూటర్లు హోల్సేలర్కి ఎంత మొత్తంలో ఇస్తున్నారు, హోల్సేలర్ రిటైలర్కి ఎంత మొత్తంలో ఇస్తున్నారు, రిటైలర్ వినియోగదారుడికి ఎంత రేంజ్లో అమ్ముతున్నాడు. ఈ మొత్తం కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సిస్టమ్ నడవబోతుంది. ఇక్కడ దీనిలో వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక సిస్టమ్ పెట్టారు. మొట్టమొదట ఉత్పత్తిదారుడి దగ్గర ఎంతైతే పన్ను వసూలు చేస్తున్నారో ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు ఇట్లా వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళు అది లెక్కల్లో చూపెట్టినప్పుడల్లా వాళ్ళకి ఆ ట్యాక్స్ కట్టిన దాంట్లో నుంచి రాయితీ వస్తుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఉన్నటువంటి వేరియేషన్కి సంబంధించినటువంటి అమౌంట్ వీళ్ళ అకౌంట్లో జమ అయిపోతుంది, డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి. అంటే పోను పన్ను కట్టే కొద్దీ వీళ్ళకి వచ్చేటువంటిది ఖర్చు తగ్గిపోతుంది, ఆదాయం పక్కాగా లెక్క తెలిసిపోతుంది. ఆ విధంగా పన్ను తగ్గుతూ వచ్చేటువంటి లెక్క ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు పన్నులు ఎగ్గొట్టడమే అలవాటయ్యి అసలు లెక్కల్లోనే చూపెట్టని నల్లధనం కింద వాటన్నిటిని మార్చుకుంటున్నటువంటి వాళ్ళకి పెద్ద హెడెక్ అయి కూర్చుంది. ఒక వస్త్ర వ్యాపారులు కావచ్చు, బంగారం వ్యాపారులు కావచ్చు, హోటల్ వ్యాపారులు కావచ్చు, వీళ్ళందరి ప్రధానమైనటువంటి సమస్య 1 కోటి రూపాయల వ్యాపారం చేసేటువంటి బంగారపు వ్యాపారి కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయలకి లెక్కలు చూపెట్టుకునేటువంటి పరిస్థితి. హోటళ్లలో అయితే కనుక డైలీ 50,000 నుంచి ₹1,00,000 వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా నెల వచ్చేటప్పటికి 20 లక్షలకు మించి వ్యాపారం చూపెట్టినటువంటి పరిస్థితి. దానికి కాను ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళకి లేకపోతే మిగతా శాఖలన్నిటికీ కూడా పన్నుల రూపంలో కాకుండా మామూళ్ళ రూపంలో వేయడం. ఆ మామూళ్ళతో మింగేసినటువంటి బకాసురులైనటువంటి అధికారులందరూ కూడా ప్రభుత్వానికంటే కూడా తమ వ్యక్తిగత లాభాలు చూసుకున్నటువంటి విషయం. ఈ మొత్తాన్ని సెటరైట్ చేయడానికి ఎక్కడా పన్ను ఎగవేతకు అవకాశం లేకుండా ఒక మార్గాన్ని తయారు చేశారు. ఇందులో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, వ్యాట్ స్టార్ట్ అయినటువంటి సమయంలో కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జిఎస్టీ స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఉంటాయి. 3 నుంచి 6 నెలల పాటు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇప్పటికే సరుకున్నటువంటి షాపులు కానీ వ్యాపారాలన్నింటిలో కూడా వాళ్ళందరికీ ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసి ఉంటారు. ఆ ట్యాక్స్ పైన ఇప్పుడు జిఎస్టీ పడుతుంది. అంటే దీనివల్ల దాదాపుగా 3 నెలల పాటు సమస్య ఫేస్ చేయక తప్పదు. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం ఉత్పత్తిదారు నుండి కొత్తగా కొనుగోలు చేయడం ప్రారంభించినప్పుడల్లా కూడా వాళ్ళకి ఆ ట్యాక్స్ డిడక్షన్స్ వస్తుంటే ఆ డిడక్షన్తో పాటుగా రాయితీ వస్తుంటుంది. అదంతా జమ అయిపోయినప్పుడు అసలు ఎలాంటి సమస్య లేకుండా వీళ్ళకి తగ్గుతుంది. వీళ్ళు ఇంకొక పక్కన పబ్లిక్ ఇచ్చేటప్పుడు రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఇంకొక కీలకమైనటువంటిది ఏంటంటే ఈ మొత్తం ఆదాయం ఎంత అన్నది లెక్క ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా రేపు పొద్దున్న లెక్కల్లో చూపెట్టారు. అప్పటికి 20 లక్షల రూపాయలకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. 20 నుండి 75 లక్షల రూపాయలు కూడా 1% పన్ను కడితే సరిపోతుంది. మిగతా ఆ పైన 75 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ పన్నుల్లో ఇంకొంచెం లెక్కలు ఎక్కువ తెలిసేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 20 లక్షల లోపు
30% వ్యాపారాలు ఉంటాయి. 20 నుంచి 75 లక్షల లోపు దాదాపు మరొక 30-40% ఉంటాయి. కేవలం 75 లక్షల పైన లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళు 20 నుంచి 30% ఉంటారు. వాళ్ళు సృష్టిస్తున్నటువంటి మాయలో పడిపోయి ఓవరాల్ అంతా కూడా ఇష్యూ క్రియేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా జిఎస్టీ ప్రధాన లక్ష్యం అయితే చాలా క్లియర్గా కనబడేటువంటిది పన్ను ఎగవేతకి ఎక్కడా ఆస్కారం లేకుండా చేయడం. దీని ద్వారా రాష్ట్రాలకి భారీగా ఆదాయం మిగులుతుంది. ఇప్పటిదాకా దాదాపుగా 90% పన్నులు ఎగవేతకి గురవుతున్నాయి అన్నటువంటిది ఓవరాల్ లెక్క చూసుకుంటే. సరుకు ఉత్పత్తి దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి పన్నులు కౌంట్ వేసుకుంటే 90% పన్ను ఎగవేత జరుగుతుంది అన్నటువంటిది లెక్క తెలుస్తున్నటువంటి నిజం. ఈ 90% పన్ను కనుక దేశంలో లెక్క తీసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది. 3 లక్షల కోట్ల మీద పన్ను అంటే ప్రతి రాష్ట్రము కూడా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లతో తెర మీద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సమయంలో కావాలని చేస్తున్నటువంటి ప్రచారంతో ఓవరాల్గా జిఎస్టీకి సంబంధించి బ్యాడ్ ప్రాపగాండానే ఎక్కువ వెళ్తుంది. ఫైనల్గా వినియోగదారుడికి మాత్రం మొదటి 3 నెలలు సమస్య ఉంటుంది. ఆ తర్వాత నుండి రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇందులో అన్ని రాష్ట్రాలు పార్ట్నర్షిప్ ఉన్నాయి కాబట్టి వచ్చే ఏడాది జిఎస్టీని ఇంకా భారీగా తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జిఎస్టీ ఆ రేంజ్లో పెట్టడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే ఎంత నష్టపోతారో లెక్క తెలియకపోవడం. పెట్రోలు డీజిల్ని కూడా అందులో ఒక పాయింట్గా మెన్షన్ చేశారు. అయితే అది రాష్ట్రాలన్నీ కూడా మాకు ఆదాయం ఎంత కోల్పోతుందో తెలియకుండా మీరు వాటిట్లో పెట్టేస్తే ఎట్లా అన్నదా ప్రెషర్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని జీరో కింద అందులో చూపెట్టి రాష్ట్రాలకు వదిలిపెట్టారు. అవి కూడా కనుక అందులోకి వెళ్తే 45 రూపాయలకి 50 రూపాయలకి పెట్రోల్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇదంతా జరిగేటువంటి క్రమంలో వ్యాపారస్తులు ఎదురు దాడి చేయడం, ఇంకొక పక్కన వినియోగదారులకి అర్థం కాకుండా ఉండేటువంటి పరిస్థితి. దీనికి కారణం అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే. మొత్తం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం ఆ కమ్యూనికేట్ చేయడంలో కేంద్రం విఫలమవుతుంది. ఇంతవరకు ఒక్కొక్క వస్తువుకి ఎన్నెన్ని పన్నులు ఉండే ఆ పన్నుకి ఈవేళ ఎంత అవుతోంది ఈ లెక్క ఖచ్చితంగా కనుక వినియోగదారులకి అందుబాటులోకి తీసుకురాగలిగితే, ఆ తరహాలో పబ్లిక్ ముందుకు రాగలిగితే జిఎస్టీ మీద ఉన్నటువంటి అనుమానాలు తొలగుతాయి. కానీ దీనివలన ఎదురయ్యేటువంటి ఇంపాక్ట్, ఈ అర్థం కాని అయోమయం కనుక ఇలాగే కొనసాగితే మాత్రం అది బీజేపీకి రాబోయేటువంటి సమయంలో ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురుదెబ్బ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.